ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్లో అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా ఎలా విజయాలు పొందుకున్నారో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా ఒక వ్యక్తి వేదన సమయం నుంచి ఎలాంటి కష్టాల నుంచి ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళగలిగాడో, ఏం చేశాడో అన్న విషయాన్ని ఈరోజున ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా నేల మీద దరిద్రులను ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెట్టే దేవుడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజున మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలలో ఉన్న ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఇదంతా కూడా జీనియాలజీ, వంశావళి గురించి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు 4వ అధ్యాయంలో 9-10 2 వచనాలలో ఒక వ్యక్తి గురించి రాయించి ఉంచాడు. ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందాడో అన్న విషయాలను రాయించి ఉంచాడు. కాబట్టి ఆ లేఖన భాగాలను ఈరోజున ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎబ్బేజ్ అనే వ్యక్తి. ఎబ్బేజ్ అనే మాటకు అర్థం ఏంటంటే వేదన అని అర్థము. వేదన పడి ఇతని కంటిని కాబట్టి ఎబ్బేజు అనే పేరు పెట్టినట్లుగా, తన తల్లి ఎబ్బేజ్ అనే పేరు పెట్టినట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. నిజంగా ఆ ఎబ్బేజు కన్న దినాలలో ఎలాంటి పరిస్థితులు ఆ కుటుంబానికి ఉన్నాయో, ఎలాంటి కష్టమో, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకి తెలీదు. కానీ ఆయన పుట్టిన సమయాల్లో ఎన్నో సమస్యలు ఉన్నట్లుగా, వేదనలు ఉన్నట్లుగా, కష్టాలు ఉన్నట్లుగా ఆ తల్లి గుర్తించి ఆ బాధను మర్చిపోకుండా ఉండటానికి, ఆ బాధల్లో ఈ కుమారుడు పుట్టాడని ఆ బాధలు మర్చిపోకుండా ఉండటం కొరకు ఆ కుమారుడికి వేదన అనే పేరు పెట్టినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వేదనతో ఉన్నప్పుడు ఒక తల్లి ఒక కుమారుడికి కన్నప్పుడు ఆ కుమారుడు తన జీవితంలో వేదనలోనే ఉండకుండా ఒక ఘనమైన వ్యక్తిగా మార్చబడ్డట్లుగా లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. అంటే వేదనలో, సమస్యల్లో పుట్టిన వ్యక్తి తర్వాత దినాలలో ఎలా గనుడిగా మార్చబడ్డాడు, అన్నదమ్ముల్లో గనుడిగా ఉన్నట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎలా గనుడిగా మార్చబడ్డాడు, ఘనమైన వ్యక్తిగా మారటానికి ఆయన ఏం చేశాడు, ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో చాలా మంది గొప్ప వ్యక్తులుగా మార్చబడటానికి, గొప్ప వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది పాస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది బాధల్లో చిక్కుపోతున్నారు. కానీ ఈ వ్యక్తి, బాధల్లో కష్టాలు ఉన్న వ్యక్తి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఆయన ఎలాంటి మార్గాన్ని అనుసరించాడో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా ఎబ్బేజ్ అనే వ్యక్తి ఇశ్రాయేలు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడే కదా అబ్రహాం పిలిచినవాడు. అబ్రహాముని ఆ యొక్క కానాను దేశానికి నడిపించిన దేవుడు ఈయనే కదా. ఇశ్రాయేలు దేవుడే కదా అబ్రహామును ఆస్వాదించాడు కదా. అబ్రహాముని ఇస్సాకును ఆస్వాదించాడు, యాకోబును కూడా దీవించాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఈ దేవుడు ఎంత చక్కగా ఆస్వాదిస్తాడని ఇశ్రాయేలు దేవుని గురించిన విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే కదా. మామూలుగా ఉన్న వ్యక్తులను దీవెనకరంగా మార్చగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. లేని చోట ఉన్నట్టుగా చేయగల దేవుడు మన దేవుడు. మన దేవుడు సృష్టికర్తైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతున్నది. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడునని ఆయన ఆ మాటను అక్కడ అబ్రహాం తెలియజేశాడు. ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడని, అద్భుతాలు జరిగించే దేవుడని ఆ యొక్క సత్యాన్ని
మరి ఈ యొక్క ఎబ్బేసు గ్రహించిన వాడిగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా యాకోబు అనే వ్యక్తి కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, తనకున్న బాధ బాగా అధికమైనప్పుడు, తన అన్న వచ్చి చంపేస్తాడని భయం ఉన్నప్పుడు, తన ఆస్తంతా కోల్పోతాడేమో, తన ప్రాణం కోల్పోతాడని అలాంటి దుఃఖమైన పరిస్థితులు గుండా ఉన్నప్పుడు అతడు దేవుని సన్నిధిలో ఒంటరిగా మిగిలిపోయినట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాడు. అతడు తన పిల్లల్ని, తన ఆస్తిని పంపించి వేసి ఆయన ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఆశీర్వాదాలు కావాలని ఆ యాకోబు అనే వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి తన స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను తల్లిదండ్రులను మోసం చేశాను, అన్నను మోసం చేశాను, మామను మోసం చేశాను, నా బ్రతుకంతా మోసమే, అయినప్పటికీ నన్ను క్షమించి నన్ను దీవించయ్యని దేవుని సన్నిధిలో ఆ యాకోబు అనే వ్యక్తి పోరాటం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అప్పుడు ఆయన యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి, ఆయన ప్రార్థన, ఆయన పోరాటంతో కూడిన ప్రార్థన దేవుడు చూసి అతనికి ఒక కొత్త పేరు పెట్టాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేలుగా దేవుడు దీవించాడు. మరి దేవుడు అతని యొక్క జీవితాన్ని బాగు చేశాడు. అతన్ని గొప్పగా చేసినట్లుగా లేఖనాలు తెలియజేయబడుతున్నది. మరి ఇస్సాకు ఈ వ్యక్తి మరి ఎవరైనా యాకోబు అనే వ్యక్తి మరి అంతేగా ఇశ్రాయేలుగా మార్చబడి దీవించబడ్డాడు. మరి నా పితరుల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఉన్నతమైన వాడు, నన్ను కూడా దీవిస్తాడని అలాంటి విశ్వాసాన్ని కలిగి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టడానికి ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం అభివృద్ధి చెందాలంటే ఈ లోకంలో రాజుల వల్ల కానీ, ఈ రోజులో ఈ లోకంలో ఉన్న మనుషుల వల్ల కానీ మనం అభివృద్ధి చెందలేము. కానీ బైబిల్లో ఒక మాట తెలియజేస్తున్నది. దేవుని యొక్క వాక్యంలో మరి 10వ సామెతల గ్రంథము 10వ అధ్యాయము మరి ఒక వచనాన్ని మనం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది. అంతేకాకుండా 146 కీర్తనల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి. మనుషుల వలన మనకి మేలు జరగదు, మనుషుల వలన ఆశీర్వాదం కలగదు, మనుషులు నమ్ముకుంటే ఏమీ దొరకదు. కానీ ఇక్కడ ఈ కీర్తనకారు 143:3లో చెప్తున్న మాటలు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి. వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మానవుడు నమ్ముకుంటే మానవుడి ద్వారా ఆశీర్వాదం దొరకదు. కానీ మానవుడి ఒట్టివాడే అన్న విషయము దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేయబడుతుంది. మోషే, అయ్యా నీ పేదయ్యా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అని దేవుడు మోషేకి బయలుపరుచుకున్నాడు. ఆయన ఎప్పుడు ఉండేవాడు అని మోషేకి బయలుపరుచుకున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అదే 146వ కీర్తనలో 5వ వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉంటాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు దీవించబడతాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. అందుకనే ఎఫెసు ప్రార్థనలో మొట్టమొదటిగా ఆయన కోరుకున్నది ఏంటంటే, నాకు ఆశీర్వాదము కావాలయ్యా అని కోరుకున్నట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది అనమాట. మరి ఎఫెసు మరి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలలో మరి ఎఫెసు వేదన పడి, ఎఫెసు మరి కష్టాలు ఉన్నప్పుడు పుట్టాడని, మరి ఆ కష్టాల్లో ఉండి పుట్టిన వాడు అన్నదమ్ముల్లో గనుడుగా మార్చబడ్డాడని బైబిల్ తెలియజేస్తుంది. 10వ వచనంలో ఆ గనుడుగా అవ్వటానికి ఆయన ఏం చేశాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎఫెసు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. నిజంగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరి మేలు చేసే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రాణాలు కాపాడేవాడు,
మానవులను బ్రతికించేవాడు, ఉచితముగా సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మాత్రమే ఆశీర్వదించగలుగుతాడని ఆయన యొద్దకే వెళ్ళాడు. ఎవరైతే ఈ లోకంలో మానవులు దీవిస్తూ ఉంటాడో, ఎవరైతే హెచ్చిస్తూ ఉంటాడో, ఎవరైతే ఉన్నతమైన స్థలంలో కూర్చొని పెడతాడో, అలాంటి ఆ దేవుని యొద్దకు వచ్చి ఆ దేవుని సన్నిధిలో నిత్యముగా నీవు నాకు నిత్యం నన్ను ఆశీర్వదించు అని అతడు ప్రార్థన చేసినట్లుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆశీర్వాదం కొరకు ఏ మనిషి కాళ్ళు పట్టుకోలేదు, ఏ మనిషిని యాచించలేదు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క సహాయం కోరుకొని దేవుని యొద్దకు వెళ్ళిన వ్యక్తిగా ఎబ్బేజు ఉన్నట్లుగా మన దేవుని యొక్క వాక్యము మరెంతో స్పష్టంగా తెలియజేయబడుతున్నది. బైబిల్లో యోసేపు గురించి ఏమని రాసి ఉన్నదంటే, మరి ఆది కాండము 39వ అధ్యాయంలో మన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరి యోసేపు అనే వ్యక్తి బానిసగా అమ్మపడ్డాడు. ఐగుప్తులో బానిసగా మరి ఒక ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో మనకి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఎగిప్తుని అంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని, అంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన క్రమముగా దీవించబడుతున్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అంతే ఈయన కోరుకుంటున్నాడు, నేను ఆశీర్వదించబడాలంటే మరి దేవుని మీద నేను ఆధారపడాలి, ఆయన మాట వినాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయనకి విధేయత చూపించాలి. ఆశీర్వాదం కావాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడాలి. అబ్రహాము దీవించబడ్డాడంటే ఆయన దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. అబ్రహాము తన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతములో ఒక పర్వతం మీద తీసుకువెళ్ళి బలి ఇవ్వమన్నప్పుడు ఆ అబ్రహాము ఎంత విధేయత చూపించాడు. తన కొడుకు కంటే, తన ఆస్తి కంటే, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించగలిగాడు. విధేయత అంటే అది. విధేయత అంటే నష్టము కలిగిన, కష్టము కలిగిన, బాధ కలిగిన ఆయన ఏం చెప్పినా ప్రభువా నీ చిత్తం అని చెప్పగలిగేదే నిజమైన విధేయత. విధేయత ఆశీర్వాదం కావాలంటే విధేయత కావాలి, విశ్వాసము కావాలి. నిజముగా అబ్రహాముకి విశ్వాసం ఉన్నది, విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము దీవించబడ్డాడు. అంటే ఇతను కూడా విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తావు, నువ్వు ఒక్కడిగా ఆశీర్వదించగలుగుతావు, నువ్వు ఆశీర్వదించగల శక్తి నీలోనే ఉన్నదని అలాంటి నమ్మకంతో ఆయన విధేయత చూపిస్తూ మరి ప్రార్థన చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా ఈ వ్యక్తి విధేయత, మరి దేవుని సన్నిధిలో విధేయతను కనపరుస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఆయన శక్తిగల దేవుడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన నా మీద అధికారంగా గలవాడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన మాట వినాలని ఆయనకు విధేయత చూపిస్తూ విశ్వాసముతో ఆశీర్వాదం కావాలని కోరుతున్నాడు. నీకు విధేయత లేకపోతే, నీకు విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో? ఆశీర్వాదం కావాలనుకుంటున్నావు, దేవుడు దీవించాలనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో విశ్వాసం ఉన్నదా? నీ జీవితంలో విధేయత ఉన్నదా? అవి లేకపోతే నువ్వు ఎలా దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటావు? ఆశీర్వాదాలు పొందుకోవాలని అతను విధేయత కూడా విశ్వాసాన్ని కలిగి దేవుని సన్నిధిలో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా అతడు ప్రార్థన చేస్తున్న మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 10వ వచనములో, మొదటి వృత్తాంతములో 10వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనంలో మరి ఇక్కడ ఎబ్బేజు యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎబ్బేజు పుట్టినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఎబ్బేజు యొక్క జీవితంలో వర్ధిల్లిన వాడిగా చూస్తున్నాం. ఎబ్బేజు వర్ధిల్లటానికి, గొప్పవాడు అవటానికి, అన్నదమ్ముల్లో, ఊరిలో, ప్రాంతంలో ఉన్నతమైన వాడు అవటానికి ఆయన ఏం చేశాడో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వచ్చాడు. అంటే మరి పాపాత్ముడిని నీతిమంతుడిగా మార్చే దేవుని దగ్గరికి వచ్చాడు. చెడిపోయిన వాడిని బాగు చేసే దేవుని దగ్గరికి వచ్చాడు. మరి ఏ యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చే దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన సన్నిధిలో కూర్చోబడిగా ఆయన ప్రార్థించుగా నీవు నన్ను ఆశ్రయించాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దును విశాలపరచయ్యా. అయ్యా నేను కొద్ది
ఆదాయం కలిగి ఉన్నానయ్యా, నాకు ఎక్కువ ఆదాయం దయచేదేవా. నేను కొద్ది భూమిని కలిగి ఉన్నాను, ఎక్కువ భూమిని దయచేదేవా అని దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదము కొరకు ఎదురు చూసినట్లుగా దేవుని వాక్యం మరింత స్పష్టంగా తెలియజేయబడుతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని యొద్దకు వెళ్ళి అయ్యా నేను చేస్తున్న పనిని అభివృద్ధి పరచు దేవాని నిజంగా దేవుని యొద్దకు వచ్చి మన పనిని విశాలపరచమని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. యోసేపు కూడా అంతే, అక్కడ బానిసగా చేరాడు. ఆ పోతిఫర్ ఇంట్లో మరి ఆయన పక్కన పనిచేసేవాడిగా మారాడు. తర్వాత అతని దగ్గరగా పనిచేసేవాడిగా మార్చబడ్డాడు. ఆ ఇంటి మీద అధికారిగా మార్చబడ్డాడు. ఆ ఇంటి ఆస్తి మీద అధికారిగా మార్చబడ్డాడు. ఆయన క్రమక్రమముగా ఆయనకి జీవితము విశాలము చేయబడినది. తర్వాత ఆ దేశానికి ప్రభువుగా ఏలికగా చేయబడ్డాడు. అంటే మరి నా సరిహద్దును విశాలము చేయ ప్రభువా, కింద సిద్ధించి కొద్ది కొద్దిగా అంచులంచులుగా నన్ను అభివృద్ధి పరచు ప్రభు అని మరి అక్కడ మరి ఆ వ్యక్తి ప్రార్థన చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇస్సాకు గురించి కూడా బైబిల్లో రాయబడిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు 26వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. ఇక్కడ రాయబడిన మాటల్లో ఇస్సాకు గొప్పవాడవటానికి కారణం ఏంటంటే ఆ దేశమందున ఇస్సాకు ఆ దేశమందున విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చేను. క్రమక్రమముగా దీవించే దేవుడు మన దేవుడు. క్రమక్రమముగా అభివృద్ధి పరిచేవాడు, క్రమక్రమముగా దీవించేవాడు. మన విశ్వాస జీవితాన్ని క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. మన యొక్క ఆస్తిని క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి మన సరిహద్దును విశాలం చేసే దేవుడు. అందుకని నా సరిహద్దును విశాలం చేయమని అతడు ప్రార్థన చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మూడవదిగా అతడు ప్రార్థన చేసినప్పుడు 3 అంశాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. నాకు తోడుగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి. ఆయన తోడు కావాలని కోరుకుంటున్నాడు. నేను చేసే పనుల్లో నీ తోడు కావాలయ్యా. నీవు నా తోడుగా ఉండాలి, నా ప్రయాణంలో తోడుగా ఉండాలి, నా పనుల్లో మీరు తోడుగా ఉండాలి, నా ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండాలి అని దేవుని యొక్క తోడును కోరుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన తోడుగా ఉంటే మనం ఎంత ధన్యులము. ఆయన మనతోనే ఉండేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన తోడుగా ఉంటే మనం ఎంతో గొప్పవారమని ప్రభు నామంలో చేస్తున్నాం. అంటే అతను మూడోదిగా అతని ప్రార్థనలో ఆయన తోడును కోరుకుంటున్నాడు. ఈ దినాల్లో మానవుడు నీ వద్దయ్యా అంటున్నాడు, నీ తోడొద్దంటున్నాడు. అయ్యా నువ్వు నాకు వద్దంటూ సొంత మార్గాలు వెళ్ళి మానవుడు పతనం అయిపోతున్నాడు. దేవుడు కావాలని చేతులు చాస్తున్నాడు. ఆయన ప్రతి మానవుడు కావాలని ఆయన చేతులు చాపుతున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుడు చేతులు చాపుతున్నాడు. నీ కొరకేనయ్యా ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే సిలువకి ఎక్కానయ్యా, మీ కొరకే సిలువల రక్తాన్ని కాచానయ్యా, మీ కొరకే మరణించి తిరిగి లేచాను, మీతో పాటు సదాకాలం ఉండటానికి నేను సిద్ధముగా ఉన్నానని ఆయన చేతులు చాపుతుంటే నాకు వద్దని మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? ఆయన తోడు కావాలని కోరుకుంటున్నావా? ఆయన సన్నిధి కావాలని కోరుకున్నావా? ఆయన నాతో ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన మనతో ఉంటే మనం ఎంత ధన్యులము అని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా? దేనిని కోరుకుంటున్నాం? ఎన్ని గంటలు ఆయన లేకుండా గడపాలని చూస్తున్నాం. మనుషులు చూస్తారని భయపడుతున్నాం, దేవుడు చూస్తాడని భయం లేదు. అయ్యో దేవుడు ఏమనుకుంటాడని భయం లేదు. టీవీ చూస్తున్నప్పుడు కానీ, నెట్ ఆన్ చేసినప్పుడు కానీ, ఇంకేదైనా విషయాలు మాట్లాడేటప్పుడు కానీ దేవుడు చూస్తూనే అనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ దేవునికి భయపడతలేదు. కానీ ఒక మానవుడికి భయపడుతున్నావు, ఒక మనిషికి భయపడుతున్నావు. నిజంగా ఈ వ్యక్తి కోరుకున్నది నేను దేవునికే భయపడాలి, కాబట్టి ఆయన నాకు తోడుగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు తనకు వాక్యం
ద్వారా మరి తెలియజేస్తూ ఆయన తోడుగా ఉండాలి. ఆయన ఎట్లా తోడుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథములో ఎలాంటి తోడు కోరుకుంటున్నాడో ఒక వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 5వ, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే ఈయన కోరుకుంటున్నదంటే నా సొంత బుద్ధి వద్దయ్యా, నా సొంత ఆలోచన వద్దయ్యా, నీ ఆలోచన కావాలి, నీ నడిపింపు కావాలి అని దేవుడి సన్నిధిలో కోరుకుంటున్నాడు. మరి అంతేకాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుకున్నాడు. అంతేకాకుండా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని, ఎప్పుడైతే ఆయన అధికారాన్ని ఒప్పుకుంటామో, ఆయన సన్నిధికి ఒప్పుకుంటామో, మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను నిజముగా నా ప్రభువా, మరి నీవు నీ చేయి నాకు తోడుగా ఉండాలి ప్రభు అని మనం కోరుకోవాలి. అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి అయ్యా, మీరు నడిపించాలయ్యా, మీరు నడిపిస్తే నేను దీవించబడతానని అతను కోరుకున్నాడు. నిజంగా ఈ రోజు ఎవరిని కోరుకుంటున్నావు? మరి ఎవరిని కోరుకుంటున్నావు? ఆయన అంటున్నాడు, యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము అని అంటే దేవుడిని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, యెహోషువ వృద్ధాప్యములో ముసలివాడిన తర్వాత నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడము, ఆయనే కావాలి, ఆయన తోడు కావాలని కోరుకుంటున్నాడు. నీవు నేను ఎవరు తోడు కావాలని కోరుకుంటూ ఉన్నా? మరి అంతేకాకుండా ఈ రోజున మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన సమస్యలకు మన లోపాలు కారణం కదా? మన సమస్యలకు, మన బాధలకు, మన ఇబ్బందులకు మన అవిధేయత కాదా? మన అవిశ్వాసం కాదా? దేవుని అవమానపరచాలి కాదా? మనం సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభువా, నేను నీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఆరాధన వదిలిపెట్టేసావు, ఎన్ని ప్రార్థన కూటాలు వదిలేసావా? నిజంగా పొద్దున మోకరించగలుగుతున్నావా? పొద్దున లేచి కన్నీళ్లు కార్చగలుగుతున్నావా? పొద్దున లేచి లేఖనా చదవగలుగుతున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కావాలని కోరుకుంటున్నావా? ఆయన వద్దని కోరుకుంటున్నావా? ఈ దినాల్లో క్రైస్తవుడు 2 మనసులు కలిగి 2 తలంపుల మధ్య ఇరుకన పడి ఉన్నాడు. అలా ఉండకుండా ఆయనే తోడుగా ఉండాలని కోరుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను నిజముగా ఆయన సన్నిధి, ఆయన చేయి నాకు తోడుగా ఉండాలి అని దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి, దేవుని యొక్క మరి ఉద్దేశాలు నెరవేర్చబడట్లుగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. అలాంటి ఉద్దేశంతో మరి యొక్క ఎబేసు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవు నాకు తోడుగా ఉండాలయ్యా, నా కుటుంబానికి నువ్వు తోడుగా ఉండాలయ్యా, నా పనుల్లో నువ్వు తోడుగా ఉండాలయ్యా, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. నీ హస్తము నన్ను ఆశ్రయిస్తుంది కాబట్టి నీ హస్తము నాకు తోడుగా ఉండాలి అతడు కోరుకుంటున్నాడు. అలాంటి కోరిక, అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి కోరుకోవాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వదిగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అయ్యా ఎలాంటి ప్రమాదాలు నాకు తెలియదు, ఎలాంటి ప్రమాదాలు గుండా వెళ్ళాలో, నేను వెళ్ళే పరిస్థితుల్లో, నేను వెళ్ళే మార్గంలో ఎన్ని ప్రమాదాలు నాకు తెలియదు, వెనుకాల ఎలాంటి ప్రమాదాలు నాకు తెలియదు, నా గురించి చెడుగా మాట్లాడే అనేకులు ఉన్నారు, అనేకమైన కీడు ఏమో అసలు నాకు తెలియదు, నాకు ఎలాంటి కీడు రాకుండా కాపాడు ప్రభు అని మరి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా కీర్తనకారుడు ఎరేమోలో ఒక మాట అంటాడు, మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలు గుండా వెళ్తున్నప్పుడు ఎలాంటి కీడు రాకుండా కాపాడే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు. అందుకని ఏ కీడు రాకుండా, అయ్యా ఏ మనిషి మాటల వల్ల కీడు రాకుండా, మనుషుల యొక్క మాటల వలన, మనుషుల యొక్క చెడు క్రియల వలన, మనుషుల యొక్క చెడు ఉద్దేశాల వలన మరి ఎలాంటి కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 విషయాలు ప్రార్థన చేశాడు. నిత్యముగా నన్ను ఆశీర్వదించాలని, నా సరిహద్దును విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉండాలని. 4వదిగా ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభు అని 4 విషయాలు ప్రార్థన చేశాడు. నువ్వు 4 మాటలు
మాటలు ప్రార్థన చేయలేవా? నీ కుటుంబం గురించి 4 విషయాలు ప్రార్థన చేయలేవా? మనం మీ ఊరు గురించి 4 విషయాలు ప్రార్థన చేయలేవా? దేశం గురించి 4 పాయింట్లు పెట్టుకుని ప్రార్థన చేయలేవా? నువ్వు ఎలాంటి క్రైస్తవుడిగా, ఎలాంటి విశ్వాసగా జీవిస్తున్నావు? ఆయన నీ కొరకు సిలువలో రక్తము కాచి మరణించి తిరిగి లేచాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన సొత్తుగా ఉన్న మనము ఆయన అవమానపరచకుండా ఆయన సంతోషపెట్టే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పుడైతే ఇలాంటి విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా ఎప్పుడైతే ఎఫెసు ప్రార్థన చేశాడో అతని ప్రార్థన ఆయన ఆలకించాడు. హల్లెలూయా! ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి జవాబునిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మన ప్రార్థన ఆయన ఇష్టానుసారంగా ఉండాలి. ఆయన చెప్పినట్లుగా, ఆయన సంతోషపడేట్లుగా మన ప్రార్థన ఉండాలి. అలా ప్రార్థన చేస్తే ఎఫెసు ప్రార్థన ఆలకించి అతన్ని గనుడుగా చేశాడు. నీవు నేను ప్రార్థన చేస్తే మనల్ని కూడా ఈ లోకములో గనులైన వ్యక్తులుగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఎఫెసు నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని నోరు మూసుకొని కూర్చోకుండా పరిస్థితులు మార్చగలిగే దేవుడు ఉన్నాడు, పరిస్థితులు చక్కదిద్దగలిగే దేవుడు ఉన్నాడు, నన్ను అధికముగా ఆశ్రయించే దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని మొరపెడితే మన ఉన్నతమైన స్థానములో కూర్చొని పెడతాడని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎఫెసు యొక్క ప్రార్థన ద్వారా అనేకమైన విషయాలు దేవుడు నేర్పుతున్నాడు. నిరుత్సాహంతో పడి ఉన్నావేమో, అయ్యో కష్టాల్లో పడి ఉన్నావేమో, సమస్యలో పడి ఉన్నావేమో, నాకు ఎవరు సాయం చేసేవారు లేరనుకుంటున్నావేమో, నువ్వు నిశ్చయముగా దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిజంగా ఎఫెసులాగా తనకు పరిస్థితులన్నీ వదిలిపెట్టేస్తే పరిస్థితులు మార్చగలిగే దేవుడు ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఏ విధంగా ప్రార్థన చేశాడో అలా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప విజయాలు ఇవ్వడానికి, మనల్ని కూడా గనులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభు నామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా గొప్ప వ్యక్తులు ఎలా మార్చబడ్డారంటే వాళ్ళు దేవునికి అనుకూలంగా జీవించారు. ఏలియా గొప్పవాడు ఎలా అయ్యాడంటే ఆయన బలమైన ప్రార్థనా పరుడు కాబట్టి, ఎలీషా మరి ఎలా గొప్పవాడు అంటే ఆయన బలమైన ప్రార్థనా పరుడు కాబట్టి, మోషే గొప్పవాడు ఎలా అయ్యాడంటే ఆయన బలమైన ప్రార్థనా పరుడు కాబట్టి, మరి అబ్రహాము ఎలా గొప్పవాడు అంటే అబ్రహాము ప్రార్థనా పరుడు కాబట్టి, వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులే కాబట్టి గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. నీవు నేను గొప్పవారిగా అంటే దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండాలంటే నీవు నేను ఎఫెసులాగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిజంగా మనం మొరపెట్టడం ద్వారా గొప్ప విజయాలు పొందుకుంటాం. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి వాక్యమైన నీవు నేను దేవుని ద్వారా ధైర్యం తెచ్చుకొని మనం విశ్వాస యాత్రలో ముందుకు పోదాం, గొప్ప విజయాలు పొందుకోవాలి. ఎఫెసులాగా మరి గనులుగా గొప్పవారిగా దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు అలాంటి కృప ఇచ్చినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. తండ్రి పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ రోజున ఎఫెసు యొక్క ప్రార్థన మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నిరాశ, నిస్పృహ, కష్టాల్లో ఉన్న వ్యక్తి ఎలా దీవించబడ్డాడో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయా తన పరిస్థితులను వెనుకున్న వాటిని మర్చిపోయి అయా భవిష్యత్తు గురించి నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఎలా విజయాలు పొందుకున్నాడో, గనుడుగా మార్చబడ్డాడు అన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. అయ్యా మేము కూడా నీ యొద్దకు వచ్చి అయా విజయాలు పొందటానికి, అయ్యా నీ నామలో గొప్పవారిగా మరి గనులుగా జీవిస్తానికి కృప దయచేయమని, సహాయించమని ప్రభు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్.